2 కొరింథీయులు 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను మహిమతో కూడినదైనను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండెనో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొండ మీద 10 ఆజ్ఞలు పొందిన తర్వాత మోషే ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనది ఏ పరిచర్య? ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లారా. మరి తగ్గిపోయినదే 3వ అధ్యాయం 11వ వచనం. తగ్గిపోయినదే మహిమ గలదై ఉండేది ఎడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చి మోషే ముఖం చూడలేకపోయారు. అప్పుడు మోషే ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడల్లా కూడా ముఖాన్ని కప్పుకున్నాడు. ఎందుకంటే చూడలేకపోయాడు మోషేని. దేవుని శక్తి ఆవరించింది మోషేని. మరి అదే క్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఆ యొక్క పరిచర్యే అంత మహిమగలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే యేసు ప్రభువే మనలో ఉన్న పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటండి? యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచర్య ఎంత గొప్పదండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్యకి అద్భుతాలు జరుగుతాయి, దేవుని మర్మాలు తెలుస్తాయి, దేవుని కార్యాలు జరుగుతాయి, సమస్తము జరుగుతాయి ప్రియులారా. ఇది తగ్గిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.